మనందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుంది. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి 5+3+3+4 తరహాలో విద్యా విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక్కడ మెయిన్ న్యూస్లో వచ్చింది ఏంటంటే ఇక్కడ 5 కనిపిస్తుంది కదా, తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ ప్రీ స్కూల్ 3 ఏళ్ళు 1-2 తరగతులు ఉంటాయి. తర్వాత 5+3 అంటే 3 ఏళ్ళు 3, 4, 5 క్లాసులు చెప్తారు. తర్వాత ఇంకో 3 అంటే 3 ఏళ్ళు 6, 7, 8 తరగతులు చెప్తారు. ఇక 5+3+3+4 లాస్ట్ 4 చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు బోధిస్తారు. ఇక ఇంటర్మీడియట్ ఎత్తివేస్తారట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోబోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు. తాజాగా నూతన జాతీయ విద్యా విధానంపై రిపోర్ట్ కోరిన క్యాబినెట్ సబ్ కమిటీ అమలైతే 5వ తరగతి దాకా మాతృభాషలోనే చదువులు మరియు 5 ఏళ్ళు తొలి 5 ఏళ్ళు అంగన్వాడీ మరి ప్రైమరీ స్కూల్లోనే ప్రీ స్కూల్ అందించాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే 5+3+3+4 విధానం 5వ తరగతి వరకు ప్రీ ప్రైమరీ, 8వ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్లో అమలు చేయాలని కేంద్రం సూచిస్తుంది. తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ ప్రీ స్కూల్ 3 ఏళ్ళు 1-2 తరగతులు ఉంటాయి. తొలి 5 ఏళ్ళు అయితే అంగన్వాడీ ప్రీ స్కూల్ కలిపి మొత్తం 1-2 తరగతులు కలిపి మొత్తం 5 ఏళ్ళు అంగన్వాడీ ప్రీ స్కూల్లే చదవాల్సి ఉంటుంది. ఇది నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రీ ప్రైమరీ క్లాసులు కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే బోధింపజేయాలని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి నూతన జాతీయ విద్యా విధానం చెప్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు మరి అంగన్వాడీలో బోధిస్తారా, లేకుంటే మరి నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో కలిపి బోధిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, ఇక ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇది అంగన్వాడీలకు నష్టమా లాభమా అనేటువంటి అంశాన్ని మన కమ్యూనిటీ పేజీలో నేను ఒక సర్వే పెడతాను. దాని మీద మీరు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి త్వరలో. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.